గతంలో కంటే పోలిస్తే ఈ మధ్య కాలంలో మోకాలు నొప్పులు అనే సమస్య చాలా మందిలో కామన్‌గా కనిపిస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, వైటమిన్ డి డెఫిషియన్సీ అబ్సార్ప్షన్ వల్ల కావచ్చు, అందరిలోనూ మోకాలు నొప్పులు సమస్యలు కల్పిస్తున్నాయి. సో, ఈ మోకాలు నొప్పుల సమస్యను దూరం పెట్టాలంటే ఏం చేయాలి? కారణాలేంటి? ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి? అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దేవి గారు ఉన్నారు. దేవి గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో, ఎందుకంటారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒక 35 ఇయర్స్‌లోనే ఎందుకు కీళ్ళ నొప్పుల సమస్య, మోకాళ్ళ నొప్పుల సమస్య కనిపిస్తుందంటారు? ఫస్ట్ పాయింట్ ఈజ్ మన లైఫ్ స్టైల్. మనం ఫుడ్లో అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవటం, అంటే ఎక్కువ మినిట్ మేడ్ అంటే త్వరగా ప్రిపేర్ అయ్యే ఫుడ్కి, ఇన్స్టెంట్గా ప్యాకెడ్ ఫుడ్కి వీటికే మొగ్గు చూపుతున్నాం అన్నమాట. బికాజ్ వర్క్ వల్ల అవ్వచ్చు, లేదా టేస్ట్ కోసం కావచ్చు, టైం లేక కావచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు బాడీకి అందాల్సిన న్యూట్రియంట్స్ అందట్లేదు. రైట్. ఈ మోకాళ్ళ నొప్పులు కూడా ఏంటంటే మెయిన్ కాల్షియం మనకి తగ్గినా లేదా విటమిన్ డి తగ్గినా మోకాళ్ళ నొప్పులు అనేది వస్తాయి. అలాగే ఈ ఏజ్ ఎక్కువ అయ్యే కొందికి మోకాళ్ళ నొప్పులు చూస్తాం. ఓకే. బేసిక్ గా ఈ మధ్య కాలంలో అందరూ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు డెస్క్ జాబ్స్ అయిపోయాయి. ఎక్కువగా వాకింగ్ చేయకపోవడం వల్ల కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి అంటారా? ఎస్, అది కూడా ఒక రీజన్. ఎందుకంటే కూర్చున్న చోటే కూర్చుంటే మనకి మూమెంట్ అనేది ఉండదు బాడీలో, కాబట్టి దాని వల్ల కూడా పెయిన్స్ వస్తాయి అన్నమాట. సో ఏమంటారు, కదలికే చైతన్యం అంటారు కదా, మనం ఎప్పుడు కూడా బాడీ మూమెంట్ ఉండాలి. ఇప్పుడే అన్ని కరెక్ట్ గా ఫ్లో అవుతూ ఉంటాయి బాడీలో. రైట్. మనకి యూజ్ అవుతుంది. కానీ కొంతమంది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పి ఎగ్జాక్ట్ గా అదే పొజిషన్ లో కూర్చుంటూ ఉంటారు, ఎక్కడికి నడవరు, వాక్ చేయరు. ఎక్సర్సైజ్ చేయాలంటే మాకు నొప్పులు ఉన్నాయి, మేము ఎలా చేస్తాము అంటూ ఉంటారు. దానికి మీరేమంటారు మరి? ఫస్ట్ ఫుడ్ లో కరెక్ట్ చేసుకొని చిన్న చిన్నగా, అంటే ఒకేసారి మీరు ఇన్ని మైల్స్ నడవాలని ఉంది, చిన్నగా స్టార్ట్ విత్ 15-20 స్టెప్స్. రైట్. చిన్న చిన్నగా బాడీ కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, కరెక్ట్ ఫుడ్ అండ్ ఇలా మూమెంట్ ఉండటం వలన. ఓకే. సో అయితే ఇవాళ మా వ్యూవర్స్ కి మీరు ఏ రెసిపీ చూపించబోతున్నారు, ఎస్పెషల్లీ నీ పెయిన్స్ కి? నేను ఇవాళ పొట్టు మినపప్పుతో పాయసం చేసి చూపిస్తాను. పొట్టు మినపప్పు తోటి అంటే బేసిక్ గా మనం పాయసం అంటే సేమియా పాయసం కానీ, సగ్గుబియ్యం పాయసం కానీ వింటూ ఉంటాం. కానీ పొట్టు మినపప్పుతో పాయసం ఎట్లా చేస్తారు? నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇది. నేను చూపిస్తాను ఇవాళ మీకు. ఓకే. అంటే మనం మామూలుగా ఇడ్లీలు దోశలు వేసుకుంటాం, అది కాక ఇవాళ ఎలా అలవాటు పడిపోయామంటే పొట్టు తీసేసి యూజ్ చేసి సగం అక్కడే మనకి న్యూట్రియంట్స్ పోతున్నాయి, ఫైబర్ కంటెంట్ పోతుంది. ఇలా పొట్టుతో చేసుకుందాం. అలా డైలీ మనం పొట్టుతో చేసుకుంటే నీ పెయిన్స్ కూడా మంచి యూజ్ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? పొట్టు మినపప్పు, పాలు, బెల్లం, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము, ఓకే, జీడిపప్పు, బాదం. ఓకే. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అయితే. పొట్టు మినపప్పుని వేయించుకుందాము దూరగా. ఓకే. మంచి స్మెల్ వస్తుంది. సో అంత స్మెల్ వచ్చిన దాకా మనం దూరగా వేయించుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. సో ఎందుకు ఈ ఐడియా వచ్చింది మీకు ఈ రెసిపీ చేయాలి పొట్టు మినపప్పు తోటి? సో దీని వల్ల బెనిఫిట్స్ ఓన్లీ నీ పెయిన్స్ కి అంటారా, ఇంకా వేరే వాటికి కూడా యూజ్ అవుతుందా? మనకి హెయిర్ అండ్ స్కిన్ కూడా పొట్టు మినపప్పు యూజ్ అవుతుంది. ఓకే. ఎట్లా? సో అంటే దాంట్లో ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని మనం సేమ్ అంటే మనం ఏదో ఒక ఫామ్ లో రోజు ఈ పొట్టు మినపప్పు తీసుకోవడం వల్ల మనకి హెయిర్, స్కిన్, కాల్షియం ఉండటం వల్ల బోన్ స్ట్రెంగ్త్, ఇవన్నీ యూజెస్ ఉంటాయి అన్నమాట. జింక్, ఫాస్ఫర్ అండ్ ఐరన్ అండ్ నియాసిన్, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. సో చక్కగా మనం ఇవన్నీ కూడా ఒక్క దాంట్లోనే దొరుకుతున్నందువల్ల చక్కగా డైలీ డే టు డే లైఫ్ లో తీసుకుంటే బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఓకే. అండ్ ఎస్పెషల్లీ పాయసం ఎందుకు అంటే మనం రకరకాల పాయసాలు చూస్తాం, మీరు ఇందాక అన్నట్టు కొంచెం స్పెషల్ గా కూడా ఉంటది. స్వీట్ అంటే కొంచెం ఇష్టపడతాం కదా, అవును, చక్కగా అలా కూడా ఒక డిష్ చేసేసుకోవచ్చు. వెరీ నైస్. అండ్ మనం దీంట్లో బెల్లం కూడా తీసుకుంటున్నాం, దాంట్లో ఐరన్ కంటెంట్ ఉంది. అండ్ గీ తీసుకుంటున్నాం, దాంట్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అన్ని మంచి న్యూట్రిషియస్ రిచ్ అన్నమాట. ఓకే. చూడండి వీళ్ళ అవును బ్రౌనిష్ కలర్ లో వస్తాయి. అండ్ మనకి మంచి స్మెల్ కూడా తెలుస్తుంది వేగిన. అవును దేవి గారు, ఇది కేవలం నొప్పులున్న వాళ్ళే తీసుకోవచ్చు అంటారా, లేకపోతే పిల్లలు కూడా స్నాక్స్ లాగా పెట్టచ్చా? ఇది చక్కగా పెట్టచ్చండి. ఇంకా పిల్లలకైతే ఇంకా మంచిది, ఎందుకంటే వాళ్ళది అంతా ఎదిగే స్టేజ్ కాబట్టి వాళ్ళకి ఇంకా కాల్షియం, ఈ బోన్స్ కరెక్ట్ గా ఉండాలి, సో మంచిగా యూజ్ అవుతుంది.
వాళ్ళకి కూడా డిఫరెంట్ గా కావాలంటారు కదా, రోజు ఒకటేనా అన్నట్టు కాకుండా అవును. డిఫరెంట్ గా చేసి పెట్టచ్చు. వెరీ నైస్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం దీన్ని ఫైన్ పౌడర్ చేసేసుకుందాం. ఓకే, మిక్సీలో వేసేసుకుందామా? నెక్స్ట్ ఏం చేద్దామంటారు? పాలు పెట్టేసుకుందాం. ఓకే. సో మీరు ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారా? మంచి మంచి రెసిపీస్ మీ ఇంట్లో వాళ్ళకి చేస్తూ ఉంటారా? నా క్లయింట్స్ కూడా చెప్పాలి కదా. అవును, న్యూట్రిషనిస్ట్ కాబట్టి మీరు అన్ని హెల్దీ రెసిపీసే అవును, యూస్ చేస్తారేమో నాకు తెలిసి. ఓకే. సో మీకు బాగా నచ్చే డిష్ ఏంటి? సలాడ్స్. సలాడ్స్. ఓకే. ఎందుకంటారు సలాడ్స్ వల్ల మంచి లైట్ ఫుడ్, ఈజీ ప్రిపరేషన్. 2 minute మ్యాగీ లాగా మనం 2 minutes సలాడ్ చేసేసుకోవచ్చు. 1 minute సరిపోతుంది మనకి. అన్ని వేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటే అన్ని వస్తాయి దాంట్లో, ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్, ఎవ్రీథింగ్. టేస్టీ కూడా ఉంటుంది. సో మీ క్లయింట్స్ కి ఎక్కువగా సలాడ్స్ అయితే డెఫినెట్ గా సజెస్ట్ చేస్తారేమో. సో ఎలాంటి సలాడ్స్ తింటే మంచిది అంటారు? మెయిన్లీ నేను డైలీ పల్సెస్ ఇంక్లూడ్ చేసుకోమంటాను. లైక్ పెసలు, శనగలు, బొబ్బర్లు, రాజ్మా ఇలాంటి వాటితో మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్ని వేసుకొని సలాడ్స్ తీసుకోండి. ఏదో ఒక మీల్లో తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మెయిన్లీ వచ్చేదే వెయిట్ లాస్ కోసం కాబట్టి. సో వెయిట్ లాస్ తోనే, అంటే వెయిట్ తగ్గటంతోనే చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి. కాబట్టి ఈ సలాడ్స్ అయితే బాగా హెల్ప్ అవుతాయి. ఓకే. ఓకే. సో సలాడ్స్ కూడా చాలా సీజన్ బట్టి కూడా డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి, ముఖ్యంగా మరి మాన్సూన్ సీజన్ లో ఎలాంటి సలాడ్స్ మీరు ప్రిఫర్ చేస్తారు? కొంచెం స్టిర్ ఫ్రై చేసుకోండి అని చెప్తాను. మొలకలు కానీ ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు చల్లగా ఉండకుండా కొంచెం వామ్ గా ఉండేటట్టు, అండ్ కొంచెం స్పైసెస్ లైక్ జీరా, చాట్ పౌడర్ ఇలాంటివి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కానీ అలాంటివి. ఓకే, వెరీ నైస్. సో పాలు మరుగుతున్నాయి. సో పాలు మరగడానికి మనకి టైం పడుతుంది కదా అక్క. నెక్స్ట్ ఏం చేద్దాము? మనము జీడిపప్పు, బాదం వేయించేసుకుందాం. ఓకే. నిజంగానే చూడడానికి వెరైటీ లాగా అనిపిస్తుంది కానీ పాయసం, దీంట్లో అన్ని మనం యూస్ చేసే అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాము. సో మీరు సెషన్స్ ఎలా తీసుకుంటూ ఉంటారు క్లయింట్స్ కి? ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉంటాయా మీ దగ్గర? ఆన్లైన్ కన్సల్టేషన్ ఎక్కువ. ఓకే. ఆఫ్లైన్ చాలా తక్కువ. ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉంటాయి. ఓకే. 3 months ప్లాన్, 6 months ప్లాన్ ఇలా ఉంటాయి. అండ్ ఇంకా జాయిన్ అయినాక నేను రెగ్యులర్ జూమ్ సెషన్స్ కూడా తీసుకుంటాను టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ హెల్త్. రెగ్యులర్ జూమ్ సెషన్స్ ఉంటాయి. ఛాలెంజెస్ క్రియేట్ చేస్తూ ఉంటాను. అంటే ఒకే రకంగా ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఏ ఫుడ్ పడుతుంది, పడట్లేదు అవన్నీ తీసుకుంటాను. అండ్ ఒక ఛాలెంజ్ లాగా ఇస్తాను. లైక్ రొటీన్ లైఫ్ స్టైల్ కాకుండా డిఫరెంట్ గా ఇట్ షుడ్ బి లైక్ ఛాలెంజ్. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మన పొటెన్షియల్ ఇది. డైట్ విషయానికి వస్తే, డైట్ లో మీరు ఎలా మోడిఫై చేస్తూ ఉంటారు? సేమ్ డైట్ రొటీన్ ఫాలో అవుతారా, లేకపోతే 3 months కి ఒకసారి, 2 months కి ఒకసారి అట్లా చేంజ్ చేస్తూ ఉంటారా? అంటే ఫుడ్ వచ్చేటప్పటికి సేమ్ ఇలానే ఉంటుంది. లైక్ ఏదైతే వాళ్ళ ఇష్యూస్ కి తగ్గట్టు డిజైన్ చేసి ఇస్తాను. ఓకే. దెన్ వాళ్ళ చేంజెస్ అండ్ ప్రోగ్రెస్ ని బట్టి నేను మోడిఫికేషన్స్ చేస్తా ఉంటాను. ఓకే. ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. స్మెల్ బాగుంది కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చక్కగా ఈ పౌడర్ ని సున్నుండలు కూడా దీంతోనే చేస్తారు కదా? చేస్తారు. అవును. వాటర్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటాం. ఓకే. ఉండలు కట్టకుండా ఉంటాం మనం. సో వాటర్ సరిపడా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. కాన్స్టిపేషన్ తో బాధపడే వాళ్ళు ఈ సిరప్స్ లేకుండా, లేకపోతే లాక్సేటివ్స్ ఏం వాడకుండా ఈ పాయసం అసలు తీసుకుంటే మంచిదేమో కదా? ఎందుకంటే పాలు కూడా ఉన్నాయి కదా మేడం, అంతే అంటారా? అవును, తీసుకోవచ్చు. దీంట్లో మంచిగా ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి రైట్, తీసుకోవచ్చు. దేవి గారు కంప్లీట్ గా మిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దాము? మనం ఇది పాలలో మిక్స్ చేసేసుకుందాం. రైట్. ఓకే, ఒక జావలాగా వస్తుంది అనమాట. అయితే ఖాళీ ఉన్న టైంలో ఏం చేస్తారు? కొత్త కొత్త న్యూట్రిషన్ కొత్తగా ఏం చేయొచ్చు? వీటిలో ఎక్కువ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నాయి, పేషెంట్స్ కి ఏ సజెస్ట్ చేద్దాము అని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్న మెంబర్స్ అందరికి కూడా ఏదో ఒక ఛాలెంజ్ క్రియేట్ చేస్తానే ఉంటాము. దాంట్లో మెయిన్లీ ఫుడ్ ఛాలెంజ్. అంటే ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఇస్తారు? లైక్ 11 days ఛాలెంజ్, 21 days ఛాలెంజ్. అంటే లిక్విడ్స్ అసలు ఎలాంటి పర్టికులర్ లిక్విడ్స్ తీసుకోవాలి, ఫుడ్ ఏం ఫుడ్ కరెక్ట్ గా తీసుకోవాలి అంటే సజెస్ట్ చేస్తాము. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు ఫాలో అవుతారు,
వాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల ఫాలో అవ్వలేరు. అవును. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఛాలెంజెస్ తీసుకున్నప్పుడు ఇంకా పర్టికులర్ గా ఫాలో అవుతారు. ఇదే Okay. ఫుడ్ కొన్ని Okay. ఆప్షన్స్ ఇస్తాము. ఓకే. ఏ లిక్విడ్స్ తీసుకోవాలి, ఏ సాలిడ్స్ తీసుకోవాలి, ఓకే. దాంతో పాటు ఏదైనా ఒక టాస్క్ లైక్ డైలీ ఎక్సర్సైజ్ చేయటం మనం ఏదో ఒకటి. బేసిక్ గా మీకు ఇలాంటి ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి కదా, ఎందుకంటే కొంతమందికి ఆ ఫుడ్ సైడ్ ఎఫెక్ట్స్ చూపించడం కానీ అడ్వర్స్ రియాక్షన్ చూపించడం కానీ అలా వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? దానికి ఇంకా సబ్స్టిట్యూట్ ఇస్తాం అనమాట. ఇది కాకపోతే ఇది, లైక్ ఎందుకంటే ఒక ఫుడ్ లో ఉన్న న్యూట్రియన్స్ ఇంకొక దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఉంటాయి కాబట్టి అలాంటివి ఇంకా వాళ్ళకి సజెస్ట్ చేస్తా ఉంటాం. ఓకే. దగ్గర అయిపోయింది. ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాం. ఓకే. మొత్తం పడుతుందంటారా లేకపోతే? పడుతుందా? ఓకే. ఓకే, సో ఇలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీకు ఇంకా పల్చగా కావాలంటే వాటర్ లేదా పాలు, కొంచెం బాగా స్టిక్కీగా తినే వాళ్ళు అనుకుంటే ఇలా సరిపోతుంది. ఓకే. కొంతమంది పాయసం అయినా సరే కొంతమంది లిక్విడ్ గా తీసుకుంటారు. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ టైం యాడ్ చేద్దామంటారు? నెక్స్ట్ కొంచెం గీ వేసుకుందాం. ఓకే. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్లీ ఇలాచీ పౌడర్. సో ఇలాచీ ఫ్లేవర్ వేయంగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటది? కొబ్బరి. ఓకే. కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఓకే. సో నేను ఇవాళ ఎండు కొబ్బరి తురుమే తీసుకున్నాను. వెరీ నైస్. మంచి స్మెల్ వస్తుంది. సో రెడీ. ఓకే. మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాము. సో ఫైనల్ గా గార్నిష్ కూడా చేసేసారు. పొట్టు మినపప్పు పాయసం రెడీ. ఓకే. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఈ పొట్టు మినపప్పు పాయసం ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్ పాయసం కంటే ఇది చాలా హెల్దీ అండ్ చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ దీంట్లో ఉన్నాయి. మోకాళ్ళ నొప్పుల సమస్యకే కాకుండా కాన్స్టిపేషన్ కానీ బోన్ ఫార్మేషన్ కానీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ దేవి గారు, మంచి రెసిపీ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.